విశాఖ నగరంలో ప్రసిద్ధి చెందిన వీటి హై స్కూల్ 77వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1946లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర మా స్కూల్ స్థాపించడం జరిగిందని, గతంలో వీటీస్ కాలేజ్గా పిలిచేవారని, ప్రస్తుతం వీటీ స్కూల్గా మారిందని, మా స్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రధానంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శనివారం నాడు మా స్కూల్ పూర్వ విద్యార్థుల వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించేదిగా విద్యా విధానం ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సివి రావు అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ పిఎస్ రావు మాట్లాడుతూ, విశాఖలోని పాత నగరం వేదికగా 1946లో ప్రారంభించిన వీటీ స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించామన్నారు. శుక్రవారం సాయంత్రం సీతంపేటలో వీటీ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన పాఠశాల 37వ వసంతాల సంబరాలు మెగా జూబ్లీ హిల్స్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల ప్రగతికి, వ్యక్తి అభ్యున్నతికి పునాది రాయిగా నిలుస్తుందన్నారు.
ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఆ సందర్భంగా 77th యానివర్సరీ జరుపుకుంటున్నాం ఈ రాజేంద్ర నగర్ వీటీ హై స్కూల్ బ్రాంచ్లోని. ఇది 1946లో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. ఆనాడు ప్రక్కి వెంకటరమణయ్య గారు వీటీ కాలేజ్ పేరు మీద 46లో కనకమహాలక్ష్మి గుడి దగ్గర స్థాపించారు. దాని తర్వాత 70లో సుమారుగా 71లో పిఎన్ రావు గారు మా ఫాదరు ఆయన ఏమో ఈ బ్రాంచ్ స్థాపించడం జరిగింది. అది వీటీ కాలేజ్గా కాకుండా ఇవాళ వీటీ హై స్కూల్గా వీటీ స్కూల్గా ఇది పేరు పొందింది. ఎందుకంటే రికగ్నిషన్ వచ్చాక వాళ్ళు కాలేజ్ అనే పదం వాడొద్దన్నారు. సో స్కూల్ అనే పదం వాడుతూ ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా అదే ఎనర్జీతో అవే వాల్యూస్తో మేము స్కూల్ రన్ చేస్తున్నాం. సో ఇది 3వ తరం యాక్చువల్లీ రన్ చేసేది. ఫస్ట్ జనరేషన్లో తాతగారు పివి రమణయ్య గారు స్టార్ట్ చేశారు. 2వ జనరేషన్లో పిఎన్ రావు గారు, పిఎస్ సుందర్రావు గారు ఆయన మా అంకుల్, ఆయన వీళ్ళిద్దరు రన్ చేశారు. ఈ 3వ జనరేషన్లో మా ఫాదర్ పిఎన్ రావు గారితో పాటు మా సిస్టర్ పి లక్ష్మి, పద్మ, నా పేరు రమణ, నేను అండ్ రమ, మేము నలుగురు కూడా ఆయన అసిస్ట్ చేస్తూ ఈ స్కూల్ ద్వారకానగర్ బ్రాంచ్లో రన్ చేస్తున్నాము. సో అదే వాల్యూస్తో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తోని అండ్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ స్కూల్ రన్ చేస్తున్నాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్
ఉత్తి మార్కులు కాకుండా మేము కంప్లీట్ డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏమో చూస్తూ ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్ని వేల మంది విద్యార్థులు మీ స్కూల్లో చదవడం మొదలుపెట్టారు? అది వేలకు స్థిరపడ్డారు. అది చాలా వేల విద్యార్థులు అండి ఇందులోంచి వాళ్ళు పాస్అవుట్ అయ్యారు. అయితే ఈ మధ్యన పాస్అవుట్ అయిన వాళ్ళల్లో అంటే 10 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట చెప్తే చూసుకుంటే మన ఎన్ సంజయ్ యంగెస్ట్ ఉన్నాడు, ఒక ఓల్డ్ స్టూడెంట్. ఆయన DGCIDలో ఉన్నారు. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం చాలా సీనియర్, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయినట్టున్నారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నారు. అలాగే ఒక లేడీ బెండపూడి నీలిమా అని, ఆవిడ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో అమెరికాలో ఆవిడ ప్రెసిడెంట్, అంటే ఇక్కడ మన వైస్ ఛాన్సలర్ అంటాం ఆ యూనివర్సిటీకి, ఆవిడ ప్రెసిడెంట్ కింద అక్కడ చేస్తున్నారు. ఆవిడ మన ఓల్డ్ స్టూడెంటే. అలాగే హిందూ చీఫ్ ఆఫ్ బ్యూరో సుమిత్ భట్టాచార్జీ, ఆయన కూడా మన ఓల్డ్ స్టూడెంటే. డాక్టర్ భవానీ ప్రసాద్, ఆయన అప్పుడు ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ ద్వారకానగర్లో ఉన్నాయి, ఆయన కూడా ఓల్డ్ స్టూడెంటే. ఇలాగా వేలాది మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అన్ని రంగాల్లో కూడా. రేపు వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ ఇన్ఫాక్ట్ చాలామంది ఈ న్యూస్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వైరల్ అయ్యి రేపు చాలామంది వస్తారు. ఇన్ఫాక్ట్ మాకు తెలియదు, చాలామంది న్యూస్ అందింది. వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారో కూడా చాలామంది చెప్తున్నారు. రేపు ఇంకా ఈ ప్రోగ్రాంలో చాలామంది పేర్లు తెలుస్తాయి. ఇంకా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఏం అనుకోవట్లేదండి, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సవర్బిల్ దగ్గర ఒక 18 acres ల్యాండ్ ఉంది. అందులో మటుకు CBSE స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేద్దామని ఒక ఐడియాలో ప్రస్తుతం మటుకు ఉన్నాం. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లోనే మాది స్టార్ట్ అయింది. మేము LKG 10th స్టాండర్డ్ ఇప్పుడు స్టేట్ బోర్డ్తో రన్ చేస్తాం. CBSE కూడా స్టార్ట్ చేద్దామని ఉద్దేశం ఉందండి ఫ్యూచర్లో. విద్య అన్నది చాలా ముఖ్యమైన భాగం కదండి ప్రతి వాళ్ళ జీవితంలో కూడా. ఆ విద్యని కాలానుగుణంగా, కాలానికి సంబంధించి మార్పులు జరుగుతుంటే ఆ మార్పులకు అనుగుణంగా ఈ స్కూల్ వారు ఆ విద్యని వాళ్ళకి బోధించడం, ఒక సంస్థని డెవలప్ చేయటం, అగైన్ కాలానుగుణంగా ఆ సంస్థకి కావలసిన ఏ రకమైన ఇంప్రూవ్మెంట్స్ ఉండాలో ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావటం, ఆ టీచర్స్ అందరూ దానికి అనుగుణమైన ఒక టీచింగ్ మెథడాలజీ ఫాలో అవటం, అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది నాకు. అది ఒక క్వాలిటీ స్టేట్మెంట్ అది స్కూల్కి. అది బాగా చాలా క్లియర్గా కనిపించింది నాకు. సో ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. గత 77 సంవత్సరాలకి స్కూల్ రన్ చేస్తున్నారు కదండి. గత 77 సంవత్సరాలకి స్కూల్ మెయింటైన్ అవుతుంది సార్. ఇంత లాంగ్ టైం స్కూల్ మెయింటైన్ చేయడంలో మీరు చాలా కష్టం అండి, అదంత సులభం కాదు. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే బిల్డప్ చేయడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. బిల్డప్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు, దాన్ని ముందుకి ఇంకా బాగా ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా చేయడం మూడో పని. ఆ 3 పనులు కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. 77 ఏళ్ళ వాళ్ళ ప్రయాణం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎంతమంది స్టూడెంట్స్ని కన్సిస్టెంట్గా డెవలప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఈజ్ డెఫినెట్లీ చాలా మెచ్చుకోదగ్గ విషయం. మీరు ఈ రోజున వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ కామెంట్స్ చూస్తే వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ చాలా ఎమోషనల్గా దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. మా స్కూల్ అని. అది ఎంతమంది చెప్తారు అలాగా? సో గ్రేట్ స్కూల్ అండి, గ్రేట్. మస్ట్ ఆల్ kudos to the organization. I mean the people who really brought it up. విశాఖపట్నంలో ప్రాథమిక పాఠశాలలు కేవలం అప్పటి రోజుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి విశాఖ ప్రజలకి ఒక ట్యుటోరియల్ కాలేజ్ అనేటటువంటి స్థాపించాలి అనే ఉద్దేశంతో 73 సంవత్సరాల క్రితం ప్రక్కి వెంకటరమణయ్య గారు అనేటటువంటి విద్యావేత్త స్థాపించినటువంటి కాలేజ్. అప్పట్లో దాని కాలేజీ పిలిచేవారు, స్కూల్ వీటీ కాలేజ్. అది దినదిన ప్రవర్ధమానమై ఎంతోమందికి, వేలాది మందికి మార్గదర్శనం చేసి స్వర్గీయ సుందర్రావు మేషారు, పిఎన్ రావు గారు, ఇప్పుడు వారసులుగా పనిచేస్తున్నటువంటి రమణ మేషారు, లక్ష్మీ మేడం, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఈ స్కూలు 73 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే చాలా సంతోషదాయకమైన విషయం. రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూలు ఎంతోమందిని తయారు చేసి భారతదేశానికి సేవ చేయడానికి, భారతమాతకి సేవ చేయడానికి విద్యావంతులందరినీ కూడా అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. అందులో ఒక అదృష్టం ఏంటంటే నేను కూడా చిన్ననాడు ఇదే స్కూల్లో చదువుతున్నాను.
ఐఎమ్ సయ్యద్ తాజిం బాషా. యాక్చువల్లీ ఐఎమ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు. నేను ఇక్కడ వైజాగ్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ గ్రాండ్ ఫర్నిచర్ వైజాగ్లో మంచి స్కూల్ ఏదని అనుకుని అన్ని స్కూల్ తిరిగాను. అయితే ఇక్కడ క్లోజ్ ప్రాక్సిమిటీ యాజ్ వెల్ యాజ్ వైజాగ్లో పాత స్కూల్ మంచి స్కూల్ ఇదే అని చెప్పి తెలిసింది. పీటీ స్కూల్లో వచ్చాం. ఐ మెట్ ప్రిన్సిపల్ లక్ష్మీ మేడం గారిని కలిశాను. తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా లైక్ టీచర్స్ కూడా లైక్ వీళ్ళ టీచర్స్ వచ్చే ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ టీచర్స్ కూడా ఉన్నారు. ఫర్ ద యాక్సెంట్ అంటే నేను చదివింది ఆంధ్రాలో, నేను అయితే చదివింది కేరళలో అండర్ ఆంగ్లో ఇండియన్స్ క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను. ఆ సేమ్ స్టాండర్డ్ ఇక్కడ రావాలంటే చూస్తే ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఈవెన్ పెద్ద పెద్ద స్కూల్స్ తిరిగాను. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ఉన్నారు, క్రిస్టియన్ టీచర్స్, వాళ్ళందరూ బాగా లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఇది కూడా చూశాను, లైక్ సోవినియర్ ఆల్సో చూస్తే వాళ్ళు దాంట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అందుకోసం నా కొడుకు ఇక్కడ 2 years అయింది చదువుతున్నాడు, బాగా డెవలప్ ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ అండ్ ద ఫౌండర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఐమ్ ద పేరెంట్ ఆఫ్ రాస్యప్రియ అండ్ దినేష్ కళ్యాణ్. పాపేమో 4th క్లాస్ అండ్ బాబేమో సీనియర్ బేబీ చదువుతున్నారు. అండ్ ఈ స్కూల్ కోసం నాకు ఎలా తెలిసిందంటే, బిఫోర్ నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఈ స్కూల్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ కిడ్స్ కానీ దాని వెకాబులరీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆసమ్ అనమాట. నేను ఆ టైం నుంచి ఐ ఫిక్స్డ్ ఫ్యూచర్లో ఏమైనా కిడ్స్ లాంటి ఉంటే ఈ స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలని. బట్ నాకు అన్ఫార్చునేట్గా ఈ స్కూల్ కంటిన్యూ అవుతుంది అండ్ రియల్లీ సెలబ్రేటింగ్ 77th యానివర్సరీ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. యాక్చువల్గా దే పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఈ సక్సెస్ అనేది నాట్ ఏ సింగిల్ స్టోన్ కాదు, ఇట్స్ ఎ millions of stones ఈ సక్సెస్ ఇలాగ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ అంటే అసలు చెప్పక్కల, ఇట్స్ రియల్లీ ఐ ప్రిఫర్ ఎవరు నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ స్కూల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎంత డల్లర్ ఉన్నా కూడా ఫర్ ద ఫస్ట్ 6 months ఐ ప్రామిస్ దే విల్ సక్సెస్ ఇన్ దర్ ఎడ్యుకేషన్. ఐ లిటరలీ ప్రామిస్ 100% సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంది ఈ స్కూల్ నుంచి. అండ్ కమింగ్ టు దిస్ స్కూల్, ఈ స్కూల్ నుంచి బయటకు ఎవరు వెళ్ళినా కూడా ఐ ప్రామిస్ ఎవ్రీ వన్ హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. అండ్ రీసెంట్ డేస్లో కమ్యూనికేషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. యాజ్ ఐఎమ్ ఎంప్లాయీ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్. అక్కడ నేను యాజ్ ఏ హెచ్ఆర్గా చూస్తున్నాను కమ్యూనికేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఈ స్కూల్లో నుంచి ఏ స్టూడెంట్ వచ్చినా దే హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ కెరియర్ ఇన్ దిస్. అండ్ థ్యాంక్ యూ.